కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆస్ట్రేలియా సిడ్నీ బోండాయ్ బీచ్. ఈ బోండాయ్ బీచ్ అన్నది ప్రపంచంలోనే చాలా ఫేమస్ బీచెస్లో ఒకటి. మనకు గోవా బీచ్ ఎట్లాగో అట్లాగే ప్రపంచంలో బోండాయ్ బీచ్ సిడ్నీ చాలా ఫేమస్. అంటే ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ క్యాన్బెరా, దానికి పక్కన ఒక 250 కిలోమీటర్ల దూరంలో సిడ్నీ ఉంటుంది. చాలా పెద్ద సిటీ. దాంట్లో భారతీయులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అక్కడ మొన్న హనాయ్ బీచ్లో జస్ట్ ఈ వీడియో తీసే నాటికి, అంటే 16వ తారీఖు నేను ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను, 4 రోజుల క్రితం కరెక్ట్గా. హనూకా అనేది యూదుల యొక్క పెద్ద పండుగ. చాలా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి పండుగలే చాలా తక్కువ ఉంటాయి. ఏదైనా కానీ సంవత్సరం మొత్తం బాగా కష్టపడతారు, పండుగల్లో ఎంజాయ్ చేస్తారు. హాయిగా వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, కుటుంబాలు అన్నీ కూడా సేదతీరుతూ ఉన్నాయి సిడ్నీలో. అనుకోకుండా ఆ సమాజం పైన దాడి జరిగింది, యూదుల పైన దాడి జరిగింది, ఉగ్రవాద దాడి. అయితే ఉగ్రవాద దాడి జరిగింది ఆస్ట్రేలియాలో అంటే దాని మూలాలు ఎక్కడ ఉన్నాయిరా బాబు అని మనకు పరిశీలన చేస్తే ఫస్ట్లో పాకిస్తాన్కు చెందిన వాళ్ళు అన్నారు. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇప్పుడు ఏం కన్ఫర్మ్ చేశాడంటే ఈ బోండాయ్ బీచ్ సిడ్నీలో జరిగిన ఉగ్రవాద దాడికి చెందినవాడు భారత సంతతికి చెందినవాడు, అతనికి భారత పాస్పోర్ట్ ఉంది అని చెప్పేసి కమిషనర్ గారు మీడియాకు స్పష్టంగా చెప్పింది. ఆయన పేరేంటంటే ఈ సాజిద్ అక్రమ్ భారత పాస్పోర్ట్కు చెందినవాడు. ముఖ్యంగా మన హైదరాబాద్ అండి. హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ చేసుకుని 1998లో ఉన్నత చదువుల కోసం అని చెప్పేసి, వ్యాపారం చేయడానికి కోసం అని చెప్పేసి ఆస్ట్రేలియాకు పోయాడు. మరి ఇక్కడి నుంచినే ఆయనకు ఐసిస్తో భావజాలాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఆస్ట్రేలియాలోకి పోయిన తర్వాత వచ్చిందో తెలియదు కానీ ఆయన కొడుకు అట్లాగే నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్ ఏమో 50 ఏళ్ళు, నవీద్ అక్రమ్ ఏమో 24 ఏళ్ళు. ఈ ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి ఉగ్రవాద దాడి చేసి యూదులను చంపడం జరిగింది. సుమారుగా 16-17 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది, సుమారుగా 15 మంది క్రిటికల్గా ఉన్నారట. వాళ్ళది సంగతి కూడా అటు ఇటుగా ఉంది. ఏదేమైనా కానీ 25 మందిని ఈ తండ్రి కొడుకు కలిసి పొట్టన పెట్టుకున్నారు. వీరేంటంటే యూదులకు ద్వేషి అట. అంటే ఐసిస్ భావజాలానికి, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఖొరాసాన్ ఐసిస్ భావజాలానికి చెందిన వాళ్ళు ఎప్పటి నుంచి మోటివేట్ అవుతున్నారో తండ్రి కొడుకు ఇద్దరు కలిసి వారిపైన దాడి చేశారు. సరే, తండ్రి సాజిద్ అక్రమ్ను పోలీసులు కాల్చి చంపారు, కొడుకు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఇది బాధాకరమైన విషయం ఏంటంటే ఈయనకు హైదరాబాద్ మూలాలు ఉన్నాయి. పోనీ చిన్నపిల్లవాడ ఏదో ఉగ్రవాదుల యొక్క భావజాలానికి టెంప్ట్ అయ్యాడు అన్నట్టుగా కాదు. 50 ఏళ్ల వయసు అటు చూడండి. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు బాగా తెలుసుకోగలిగే స్థాయికి వచ్చాడు. కానీ ఏం లాభం చూడండి, ఆస్ట్రేలియాకు 27 ఏళ్ల క్రితం వలస వెళ్ళాడు. సరే, ఆయన ఉగ్రవాద భావజాలానికి గురి కావడమే కాకుండా కొడుకును కూడా రొంపిలోకి దిగాడు. ఇది బాధాకరం. మొత్తం మీద ఈ దాడి అంటే బాగా చదువుకున్న వాళ్ళు, బాగా వెల్ సివిలైజ్డ్ పీపుల్ అనుకుని ఆస్ట్రేలియాకు, అమెరికాకు పోయి అక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఉగ్రవాద భావజాలాన్ని మాత్రం వదలడం లేదు. మరి ఈ ఐసిస్ భావజాలానికి ఎట్లా గురి అయ్యారో ఇంకా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఈ మధ్య ఆన్లైన్లో వేల సంఖ్యలో అవుతూ ఉన్నారు. మరి ఆస్ట్రేలియా పోలీసులు పూర్తిగా తరువుగా ఎంక్వైరీ చేస్తే ఇంకా అన్ని విషయాలు బయటకు వస్తాయి. అయితే వాళ్ళని మోటివేట్ చేసింది ఫిలిప్పైన్స్లోని కొన్ని ఉగ్రవాద సంస్థలు అని చెప్పేసి ఆస్ట్రేలియా పోలీస్ చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ సుమారుగా ఇప్పటికైతే 18 మంది ప్రాణాలు పుట్టన పెట్టుకున్నారు. ఆయన కూడా చనిపోయాడు. ఏం లాభం, కొడుకు కూడా తీవ్రంగా క్రిటికల్గా ఉన్నాడు. ఆయన పరిస్థితి కూడా అటుగా ఇటుగా ఉంది, నవీద్ అక్రమ్. అయితే ఆయనకు ఒక కూతురు కూడా ఉందంట సాజిద్ అక్రమ్కి. ఈ రకంగా హైదరాబాద్కు కూడా అనేక సార్లు వచ్చాడు. 2017లో ఒకసారి వచ్చాడు, 2022లో ఒకసారి వచ్చాడు. పోలీసులు ఇక్కడ హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళకి మాకు సంబంధం లేదు, సాజిద్ అక్రమ్కు మాకు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎక్కడ ఏ ఉగ్రవాది దొరికినా కానీ వాళ్ళ పేరెంట్స్ని పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ పిల్లలకు మాకు సంబంధాలు లేవు, మేము ఎప్పుడో తెంపుకున్నాము అని చెప్పేసి
స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా పోలీసులు ఉగ్రవాదుల దగ్గర నుంచి, వారి కారు దగ్గర నుంచి సెర్చ్ చేస్తే అనేక అత్యాధునిక మారణాయుధాలు, ఆర్డీఎక్స్, అట్లాగే ఐసిస్ జెండాలు వాళ్లకు దొరికాయి. ఏమైనా కానీ పూర్తిగా తరోగా ఎంక్వైరీ చేసి ఆ మూలాల్లోకి పోతేనే ఉగ్రవాదాన్ని అణచగలుగుతాము. అది ఆస్ట్రేలియాలో ఉండొచ్చు ఈరోజు, రేపు మన ఇండియాలో కూడా బోల్డన్ని అవుతున్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు చదువు రాని వాళ్ళు, పేదవాళ్ళు ఉగ్రవాదం వైపు, ఇస్లామిక్ తీవ్రవాదం వైపు మళ్ళేవాళ్ళు ఒక 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు బాగా చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, వ్యాపారవేత్తలు, ఎంబీఏలు, బీకాంలు చేసిన బాగా హైలీ క్వాలిఫైడే ఈ ఉగ్రవాదం వైపు పోతూ ఉన్నారు. అంటే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా ప్రజలంతా కలిసి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించకపోతే రాబోయే తరాలు సేఫ్గా ఉండడం చాలా కష్టం. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగా నీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక విషయం ఏంటంటే, ఈ న్యూస్ నేను ఎన్డీటీవీ నుంచి తీసుకోవడము జరిగింది. జై హింద్.